వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. సమాజానికి అన్నం పెట్టే రైతులకు సాగునీటిని సక్రమంగా ఇవ్వడం ద్వారా వారికి అండగా నిలవవలసిన ఆ ఇరిగేషన్ ఇంజనీర్కు అడ్డగోలుగా డబ్బు సంపాదించి వెనకేసుకోవాలన్న బుద్ధి పుట్టింది. అటు ఇటుగా ఓ 200 కోట్ల రూపాయలు సంపాదించేశాడు. పాపం పండింది. ఏసీబీ చేతిలో చిక్కి ఇప్పుడు 10 మందితో చీ కొట్టించుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా మనిషి రూపంలో ఉన్న అవినీతి రాక్షసుడు? ఇదిగో ఓ జేబులో చేతులు పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తున్న ఈయన పేరు హెరూర్ నికేష్ కుమార్. ఈయన తెలంగాణ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు వెలగబెడుతున్నాడు. 5 అంకెల్లో జీతం సంపాదించే ఈ నికేషుడికి ఆ జీతం కంటే కాంట్రాక్టర్లు ఇచ్చే లంచాల మీద మక్కువ ఎక్కువ. ఆయన చేతిలో కాసులు పడితే చాలు ఎలాంటి బిల్లుకైనా డబ్బులు వచ్చేస్తాయి. ఇరిగేషన్ పనుల్లో ఎన్ని అవకతవకలున్నా అవి బయటపడకుండా దాగుండిపోతాయి. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చూపించిన చేతివాటం వల్ల కోట్ల రూపాయల అక్రమార్జన ఆయన ఇంటి బీరువాల్లోకి పరుగులు తీసింది. ఎంత గొప్పగా ఎంత తెలివిగా లంచాలు నొక్కేశాడో గాని ఓ 5 ఖరీదైన ఫ్లాట్లు కొనేశాడు. 6.5 ఎకరాల వ్యవసాయ భూమిని కొని దానికి ఓనర్ అయ్యాడు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో అటు ఇటుగా ఓ 6 స్థలాలు కొని పెట్టుకున్నాడు. ఓ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్నే కట్టేసి దాన్ని అద్దెకి చేసుకున్నాడు అంటూ చెప్పుకోవచ్చారు ఏసీబీ అధికారులు. ఎన్నో ఏళ్లుగా ఎంతో గుట్టుగా సాగుతున్న ఇతని అవినీతి భాగోతం జస్ట్ ఓ 3 రోజుల కిందట బయటపడింది. ఏసీబీ అధికారులు ముందుకు కదిలారు. ఇతని ఇంటితో పాటు అతని బంధువులకు చెందిన ఓ 20 ఇళ్లలో తనిఖీలు చేశారు. మొత్తం మీద ఈయన గారు కూడబెట్టిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్ల రూపాయలుంటాయని లెక్కగట్టారు. మనోడిని అరెస్టు చేసి లోపలేశారు. ప్రస్తుతం ఈ నికేష్ కుమార్ జైల్లో చిప్పకూడు తింటూ కాలం వెల్లదీస్తున్నాడు. ఎంత డబ్బుంటే ఏం, మీ నాన్న లంచగొండి అంటగా అని అతని బిడ్డల్ని స్నేహితులు ప్రశ్నిస్తుంటే వాళ్ళేం సమాధానం చెబుతారు? లంచం తీసుకున్నందుకు మీ ఆయన్ని లోపలేశారంటగా అని ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు ప్రశ్నిస్తుంటే ఆ ఇల్లాలు తల ఎత్తుకొని తిరిగే అవకాశం ఉంటుందా? నో ఛాన్స్.